వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ అనంతపురం జిల్లాలో నూతనంగా V3 న్యూస్ బ్రాంచ్ ప్రారంభం కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ ఎండి కాచం సాయి కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేసేందుకు ఏకదాటిపై ఉన్న సింగరేణి కార్మికులు ప్రజా అంకిత యాత్రలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తాం కార్యకర్తలతో బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మా గ్రామాన్ని మండలంగా ప్రకటించండి లేకుంటే ఎలక్షన్లను బహిష్కరిస్తాం అధికారులకు నిర్మల్ జిల్లా పల్సి గ్రామస్తుల హెచ్చరిక ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే V3 న్యూస్ అంచెలంచెలుగా ఎదుగుతూ మరో మైలురాయిని దాటింది అందులో భాగంగా అనంతపురం జిల్లాలో నూతనంగా V3 న్యూస్ జిల్లా కార్యాలయం ప్రారంభమైంది V3 న్యూస్ ఎండి కాచం సాయి అనంతపురంలో బ్రాంచ్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఇన్ఛార్జ్ రామసుబ్బయ్య అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసులు పాల్గొనగా ముఖ్య అతిథిగా I&PR ఇన్ఛార్జ్ గురుస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులు నీతి నిజాయితీగా పనిచేస్తూ ప్రజలకు అనుసంధాన కార్యకర్తలుగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా V3 న్యూస్ విలేకరులందరూ పాల్గొన్నారు పికప్ చేస్తుంది బైక్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే విజిలెన్స్ తీసుకెళ్ళడానికి వారెంట్ లాగా చేస్తారు ఆ విధంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉపయోగపడింది ఏ విషయం చేసినా అంటే మనం రాసే ప్రతి చిన్న విషయం కానీ ఎదుటి వ్యక్తికి మన దానివల్ల ఉపయోగం ఏంటి అంటే ఏం నష్టం జరుగుతుంది దాని ముందు ఏంటి ఆలోచించి మీరు ముందు అడిగేసంగా ఇక్కడికి వచ్చి నన్ను ఆహ్వానించడానికి కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం గా చేసేందుకు సింగరేణి కార్మికులంతా ఏకతాటిపై ఉన్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు ఈ మేరకు సింగరేణి సంస్థ 2వ బొగ్గు గనిపై ఆయన ప్రజా అంకిత యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా గని ఆవరణలో ఉన్న దుర్గమ్మ సన్నిధిలో కార్మికులతో కలిసి పూజలు చేశారు అనంతరం కార్మికులను కలిసి ఈసారి తమకు మరో అవకాశం కల్పించాలని కోరారు అన్ని వర్గాలకు అవసరమైన మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పార్టీలు సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు ఈ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కోరుకంటి అన్నారు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఆనాడు ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె సమయంలో బొగ్గుబాయిల మీదకి వచ్చినప్పుడు కేసీఆర్ గారితోనే మేము ఉంటాం తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు మేము ఈ ఉద్యమంలో కొనసాగుతామని ఆ రోజు ఏ విధంగా అయితే చెప్పినరో ఈరోజు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేయడం కోసం మేమందరం కూడా ఒక్కతాటిపైన ఉంటామని చెప్పడం అనేది నిజంగా ఇది రాజకీయాలలో ఒక గొప్ప పరిణామం ఈ యొక్క పరిణామం తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండడం అనేది నిజంగా మేము ఆశ్చర్యం పోతా ఉన్నాం ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రచారంలో జరుగుతున్నటువంటి కార్మికుల నుంచి వస్తున్నటువంటి వాయిస్ను వింటే ఈ యొక్క ఉద్యమంలో పనిచేసినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి పథకాలలో పరిపాలనలో పాల్గొన్నందుకు నిజంగా టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య అన్నారు షాద్నగర్ పట్టణంలో విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు కార్యకర్తలు ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను గాలి వార్తలను నమ్మొద్దని సూచించారు ప్రతి కార్యకర్త కేసీఆర్ వైఫల్యాలను గడప గడపకు తీసుకెళ్లి షాద్నగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసేలా చేయాలని కోరారు గాలి వార్తలు విని టెన్షన్ పడొద్దని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు కాషాయం జెండాని భారతీయ జనతా పార్టీ యొక్క కాషాయం జెండాని షాద్నగర్ గడ్డ మీద ఎగరేయడానికి
కార్యకర్తలు కానీ మేమందరం కానీ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కార్యకర్త సోదరులు, మీరు ప్రాణ సమానమైన మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, ఏదో గాలి వార్తలు నమ్మి మీరు తొందరపడద్దు. ఒక్క రోజు 2 రోజులు ఓకే పట్టండి, మంచి వార్త వింటారు. మీకు గెలుపొందే అభ్యర్థిని మీకు భారతీయ జనతా పార్టీకి మీకు అందించి మీకు అప్పచెప్తది. మీరు కూడా అదే విధంగా తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పల్సి గ్రామం మేజర్ గ్రామ పంచాయతీగా ఉందని, ఓటర్ల ప్రకారం జనాభా అధికంగా ఉన్న గ్రామమని అన్నారు. తమ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 15 గ్రామాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని, లేకుంటే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఎందుకంటే 9 రోజుల నుంచి నిరాదరిస్తూ పాలిటిక్స్ అన్ని అర్హతలున్న పల్సిని వెంటనే మా విన్నపం ఏమంటే, మాకంటే అన్ని రంగాలలో వెనుక ఉన్న చిన్న చిన్న విలేజ్లకు మండలుగా ప్రకటిస్తున్నారు. మా పల్సి కుబీర్ మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీ, 5,000 జనాభా, 2,600 ఓట్లు, 39-40 ఎకరాల గవర్నమెంట్ ల్యాండు, తర్వాత మీ సేవలు, పెట్రోల్ బంకులు, ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, 2 ప్రైవేట్ స్కూళ్ళు, ఇన్ని వసతులు ఉన్నాయి. బీసీ హాస్టల్ ఉన్నది, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఉన్నది. ఇన్ని వసతులు ఉన్న మా పల్సిని మీరు చిన్న చూపు చూడడం సరికాదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఎంత తొందరగా మాకు మండల హామీ ఇచ్చి మాకు మండలి చేస్తారని భరోసా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు కనుక మాకు మండలం ఇవ్వకపోతే ఈ నిరాహార దీక్ష ఇట్లనే కొనసాగడమే కాకుండా రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలను మేము గ్రామస్తులం అందరం కలిసి మేము ఎన్నికలని బహిష్కరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరియు మీరందరూ మీడియా మిత్రులకు కూడా మాకు ఒక రిక్వెస్ట్, మా పల్సి మండలం గురించి మీరు ప్రతిరోజు మేము చేస్తున్న ప్రోగ్రామ్స్ని పేపర్లలో, టీవీలలో, యాడ్లలో కూడా ఇవ్వాలని మీ మీడియా మిత్రులకు కూడా మా గ్రామస్తుల తరపున, అందరి తరపున మేము కోరుకుంటున్నాం. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి తరపున కాదు, మా గ్రామస్తులందరూ ఏకగ్రీవ తీర్మానంతో ఈ ఉద్యమం. జర్మనీలోని ప్రముఖ గొట్టెంగెన్ విశ్వవిద్యాలయానికి చెందిన 35 మంది అధ్యాపకులు, విద్యార్థుల ప్రతినిధి బృందం తిరుపతి జిల్లా తడ వద్ద ఉన్న శ్రీ సిటీని సందర్శించింది. ప్రొఫెసర్ బాసెస్టిన్ నేతృత్వంలో సందర్శనకు వచ్చిన వారు స్థానిక బిజినెస్ సెంటర్లో శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థిర అభివృద్ధి లక్ష్యాలతో వేగంగా ముందుకు సాగుతున్న శ్రీ సిటీ పలు ప్రత్యేకతను రవీంద్ర సన్నారెడ్డి వివరించారు.
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు జీవీ రమణారావు, మాజీ ఎంపీపీ అరుణ తన అనుచర గణంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తీరుకు నిరసనగా వారు రాజీనామా చేశారు. కొంతకాలంగా విఠల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పలువురు నాయకులు వ్యతిరేకించారు. రాజీనామా బాటలో మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయం జరగడానికి మేము పోరాటం ముఖ్య ముందు కూడా మా ఎజెండా ఒకటే, మేము అనుకున్న క్యాండిడేట్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటాం, మీ ముందు చూపిస్తాం. ఒక 2 months లోపల మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. మేము అనుకున్న క్యాండిడేట్ని తీసుకొస్తాం, మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాము. ఇది విజయ ర్యాలీ అని, విజయ ఉత్సవం అని. ఆ రోజు మేము ర్యాలీ తప్పకుండా మీటింగ్ పెట్టి జరుగుతాం. ఆ రోజు నుంచి పేదల కొరకు పని చేయడానికే ముందుకెళ్తాం. నాకు ఇవాళ పని ఇక్కడ చేయవలసిన తిరుగుడు అవసరం లేదు. నేను ఎక్కడ ఎంత చేసినా పేరు ఉండదు, నా ఊర్లో నా మండలం నేను చేసుకోవాలని ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన. వీళ్ళకి సాయం చేద్దాం, మన పేరు ఉంటుందని. దాన్ని అనగదొక్కుతున్నారు. అనగదొక్కితే ఇక్కడ ఎవరు రెడీ లేరు. పోరాడి 4 గంటలు తీసుకొచ్చి ఇక ముందు పేదలకు ఏసుడే, ఎవరు ఆపిన ఆగేటిది లేదు. గుట్ట అంతా కొనేసింది. ఇప్పుడు మన గుట్ట కొన్నోడు వాళ్ళు సిక్కులోళ్ళు కొన్నారా లేదా? గుట్ట కొన్నారా లేదా? ఆ భూమికి అంతటికి 10,000 చొప్పున పైసలు వస్తున్నాయి. అంటే దళిత బంధు అంటే నువ్వు ఓడికి పంట పెట్టినోడికి కదా, గుట్ట భూమి కూడా పైసలు ఇవ్వబడుతుంది. ఈ ఎక్క భూమి ఓడికున్నదంటే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డికి ఉన్నది. మల్లారెడ్డికి ఎన్నో కోట్లు వస్తాయట, వాళ్ళే చెప్తున్నారు నాకు రైతు బంధు ఇన్ని కోట్లు వస్తుందని. పైసలు ఉన్నోడికే పైసలు వస్తుంది, మరి భూమి లేనోడి మాట ఏంది? భూమిలో నేను ఏమన్నా నచ్చిందా? ఏం రాలే. మరి ఇంకా ఇప్పుడు ఏమంటాడు, ఇంకా 16,000 ఇస్తాడట. 16,000 రూపాయలు ఇస్తాడంటే మీరు నమ్ముతున్నారా? రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం కోరంగంట గ్రామ మాజీ సర్పంచ్ కోమిరిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో బోల్గం అనిల్ గౌడ్, అస్లాం ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. ఇంతమంది యువకులు ఉన్నారు ఇలా గోరంటాలలో. ఇలా చూసిన ఒక్కటే ఒక కానిస్టేబుల్ నౌకరు వచ్చినట్టుంది పెద్ద వారి అబ్బాయికి. కానిస్టేబుల్ నౌకరు తప్ప కానిస్టేబుల్ నౌకరు తప్ప ఇంకోటి రాలే. ఇక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక్క ఉద్యోగం కూడా వచ్చిన పాపాన పోలేదు. ఇవాళ మీరందరూ కూడా చూస్తున్నారు, తెల్లారు లేస్తే పేపర్లలో చూస్తూనే ఉన్నారు. ఏ ఉద్యోగానికి పరీక్ష ఈ ప్రభుత్వం నిర్వహించినా ఆ ప్రభుత్వం కేవలం ఒక సాకుతో పెట్టుకొని ఆ పరీక్షను ఎట్లా క్యాన్సిల్ చేయించాలి, పేపర్ లీక్ చేయన్నా, లేకుంటే తప్పుడు ప్రశ్నలు ఇవ్వన్నా, లేకుంటే ఒక ప్రశ్నాపత్రానికి బదులు ఇంకో ప్రశ్నాపత్రం ఇవ్వన్నా, ఇటువంటి సాకులు చేసి ఇలా పేపర్లను అన్నిటి కూడా ఏ విధంగా క్యాన్సిల్ చేసుకుందో మీ అందరూ కూడా తెలుసు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయితే నా బాధ్యత ఎందుకు ఉంటాడని, ఆయనే కంప్యూటర్ శాఖ మంత్రి, నాకు సంబంధం లేదంటాడు. మంచి అయితే నేనంటాడు, చెడైతే నాకు సంబంధం లేదంటాడు. ఇలా మాటల హామీలు అయితే ఎలక్షన్లప్పుడు ఉద్యమ సమయంలో అనేకమైన హామీలు ఇచ్చిండ్రు. ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలను చూసినట్టయితే ఆ హామీల వర్షంలో మన అందరం తడిసి ముద్దైపోయి అబ్బా తెలంగాణ అంటే గిచ్చుంటుందా, మనకి గింత మంచి వసతులు వస్తాయా, కాబట్టి మనం దానికి ఓటేద్దామని చెప్పి అందరూ కూడా కారు గుర్తు చేసింది. ఇలా కారు గుర్తు చేసినందుకు ఇలా మన బతుకులన్నీ కూడా ఏ విధంగా దుర్భరంగా మారినాయో మీ అందరూ కూడా తెలుసు. నేను నిన్న మొన్న మీరు అందరూ కూడా పేపర్లో చూసింటారు. ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కేటీఆర్ గారు ఏం మాట్లాడిండ్రే, ఆ అమ్మాయికి ప్రేమ వ్యవహారంలో ఇలా ఫెయిల్ అయింది కాబట్టి చనిపోయిండు అని చెప్పి మా సిఐ గారు చెప్పిండని చెప్పిండు ఆయన. అందుకని సిఐని సస్పెండ్ చేసిండ్రు. ఇలా ఒక మంత్రి బాధ్యతలో ఉన్న వ్యక్తి ఇవాళ ముందు వెనక ఏమి ఆలోచించకుండా యువకుల ప్రాణాలతో చెలగాటం ఆడుకునే విధంగా, వాళ్ళ చావును ఆత్మహత్యను కూడా అపహాస్యం చేసే విధంగా, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం భావ్యమని ఒకసారి ఆలోచించండి మీరు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి మొత్తం చూపించారు. నా బిడ్డ ఈ ఎగ్జామ్ Group 1 రాసింది, Group 2 రాసింది, Group 4 రాసింది, ఈ ఎగ్జామ్లన్నీ రాసింది. నా బిడ్డ ఊళ్ళకే పోయినప్పుడు చెప్పింది, అమ్మ మీరు కష్టపడి నాకు డబ్బులు పంపిస్తాను, మీరు కడుపు మార్చుకొని నాకు డబ్బులు పంపిస్తాను, నేను 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా నేను హైదరాబాద్లోనే ఉండి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకొని వచ్చి మిమ్మల్ని మంచిగా సాదుకుంటా మీ ముఖం తెలియజేస్తా అని చెప్పిపోయింది. ఇవాళ 4 సంవత్సరాలైనా నా బిడ్డకు ఉద్యోగం రాలేదు. పండక్కి ఇంటికి రా అమ్మ అని చెప్పి ఫోన్ చేస్తే ఇంటికి నేను ఏ ముఖం పెట్టుకొని రావాలని చెప్పి ఇలా ఆత్మహత్య చేసుకున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోత్గల్, మోహినికుంట, వెంకట్రావుపల్లి పలు గ్రామాల్లో దుర్గాదేవి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పోతుగల్ గ్రామంలో దుర్గమాత మండపంలో మహాచండీ యాగం, దుర్గాదేవికి కుంకుమ పూజలు, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లెగిశెట్టి శ్రీనివాస్ హాజరై మహాచండీ యాగంలో పాల్గొని అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు. सावित्री सरस्वती देवताभ्यो नमः ध्यायामि समर्पयामि आवाहयामि समर्पयामि पादवादर्पयामि సిరనా హోమగుండంలో బొట్టు తీయకండి. ఇప్పుడు ఎవరికి ముద్ద కూడా హోమగుండాలి. బొట్టు కావాలంటే అక్కడ పంతులు గారు కూర్చున్నారు, అక్కడ వచ్చి బొట్టు తీసుకోండి. హోమం బొట్టు కావాలంటే సమర్పయామి. ఓం యోపా ఉమా ఆజ్ఞాయని గౌరీ నాని హైమవలి ఈరోజు పోర్చుగల్ గ్రామంలో విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవంలో భాగంగా పెళ్లి హోమం జరపబడింది. అందులో భక్తి శ్రద్ధలతో ఊరు గ్రామస్తులందరూ పాల్గొనడం జరిగింది. అందులో నాకు అవకాశం కలిగినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. మరియు దుర్గామాత ఆశీస్సులు అందరిపైన ఉండి ప్రజలందరూ సుఖశాంతాలతో ఉండాలి. మరియు ఈ గ్రామం మరియు పట్టణమే కాకుండా అందరూ కూడా సుఖశాంతాలు ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి పోతుగల్ గ్రామంలో శ్రీ విజయదుర్గ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి మండపం వద్ద మహాచండీ హోమం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అనేక సంఖ్యలో హాజరై అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. సహకరించినటువంటి గ్రామ ప్రజలు అలాగే కమిటీ మెంబర్లు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ మాకు ఈ మోయినకుంట గ్రామంలో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ భక్త బృందం దేవి నవరాత్రులు చేస్తున్నారు. ప్రతి శ్రద్ధతోని సక్రమంగా పద్ధతి ప్రకారంగా పూజలు జరుగుతున్నాయి. దాదాపు ఈరోజు హోమ కార్యక్రమాన్ని చేసాం. హోమ కార్యక్రమంలో గ్రామస్తులు చాలామంది పాల్గొన్నారు. అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి దేవాలయంలో చంద్రబాబు కోసం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కొండపల్లి రామచంద్రారావు పూజలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయనను అక్రమంగా అరెస్టు చేసి 41 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉంచడంతో ఆయనకు ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. ఈ విషయాలను బయటకు తెలవకుండా చేస్తుండటంతో ఇందుకు నిరసనగా పూజలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన అక్రమ కేసులు పోయి వారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి బయటకు రావాలని వెంకటేశ్వర స్వామిని రామచంద్రరావు వేడుకున్నారు. బ్రహ్మాండే నాస్తికించనం వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతే అనంతాద్రి క్షేత్రనాథం జగన్నాథ యుతం ప్రభుం లక్ష్మీ గోద సమాయుక్తం వెంకటేశం అహం భజే. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. గుడి రావద్దు అన్న, లోపల గర్భగుడి రావట్లేదు. వీడియో తీసుకుంటున్నాను మనం అంత లెంత్ తీసుకోండి. గత 41 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని కావాలని అక్రమ అరెస్టు చేయించిన సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కూలగొడతారని చెప్పేసి కూడా ఆ రోజు ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆనాడే వెంకటేశ్వర స్వామి మరి ఆ రోజు కాపాడిన శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నాయకుడు, ఎలాంటి మరి ప్రజల్లో ఉండే నాయకుడు మరి ఆ రోజు దేవుడు కాపాడాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కూడా ఆ దేవుడు ముక్కోటి దేవతలు మరి కొన్ని కోట్ల ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఏం కాకుండా బయటికి తీసుకొస్తారని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 42 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా ఇంత పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఉన్న ఏనాడు ఎవరు కూడా మచ్చతేని మరి జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ గజ దొంగ లాంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును కావాలని ఇరికించి ఇక్కడ నుంచి కేసీఆర్ కావచ్చు, అక్కడ నుంచి మోడీ కావచ్చు, మరి వీళ్ళంతా కుంభకాయ కూడా చంద్రబాబు నాయుడుని మరి ఆయనంతా గొప్ప నాయకుడు లేరని చెప్పేసి వీళ్ళు తట్టుకోలేక మళ్ళీ బంపర్ మెజార్టీతో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అవుతారని చెప్పేసి ఆ భయంతోనే లోకేష్ బాబు గారి వాడి పాదయాత్ర కానివ్వండి, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి వీళ్ళు భయభ్రాంతానికి గురి అయ్యే కావాలని ఇరికించారు. ఈరోజు జడ్జీలకు కానివ్వండి, లాయర్లకు కానివ్వండి, వాళ్ళ సిబిఐ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ కోర్టుల్లో ప్రజల సొమ్ముని వాళ్ళ మీద ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు కావాలని లోపల వేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని స్లో పాయిజన్ టైప్లో కూడా అందులో యాసిడ్ కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారిని అంతం చేయాలని ఏదైతే అనుకుంటారో జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ నిరంకుశ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి గత నెల 9వ తారీఖు నాడు తన సిఐడి తోటి అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లో లేకున్నా కూడా సిల్క్ డెవలప్మెంట్ అనే కేసు తోటి మరి అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంచి ఈరోజు ఇప్పటి వరకు 41 రోజు అయినా కూడా అతనికి బెయిల్ రాకుండా చేస్తూ ఆ కేసులో మరి అతను ప్రూఫ్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఏం లేకున్నా నిరాధార ఆరోపణలు చేసి కూడా ఈరోజు జైల్లో ఉండాలని తత్సారం చేస్తూ సాగదీస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఉంచడాన్ని మేము తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను 73 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక గదిలో బంధించి మరి ఉంచడాన్ని మరి అతని ఆరోగ్య రీత్యా మరి అతనికి ఒంటి మీద పొక్కులు వచ్చి మరి షుగర్ లెవెల్స్ పడిపోయి మరి ఇబ్బంది అనారోగ్యంతో ఉన్నా కూడా తన జైలు అధికారులతోటి ఆ ఆరోగ్య విషయం కూడా మరి ప్రభుత్వానికి ప్రజలకు తెలియకుండా మరి ఇబ్బందులు పాల్చేస్తున్న జగన్ నిరంకుశ పాలనను త్వరలో అంతమవుతుందని మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సుప్రీంకోర్టులో జరిగే స్క్వాష్ పిటిషన్లో మరి అతనికి ఆ కేసును కొట్టివేసి మరి ఆ దేవుడు అతనికి ఆరోగ్యాలు కల్పించాలని వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని వారి ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం
ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో టీడీపీ శ్రేణులు బాబుతో నేను భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి వివరించారు. టీడీపీ బలపరిచిన మినీ మేనిఫెస్టోను సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. 45 ఏళ్లు దాటిన కంటే ఆ అమ్మకు మాత్రమే వస్తాయి 18,000 రూపాయలు. నీకు వస్తున్నాయా? మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 18 ఏళ్లు దాటిన వాళ్ళకి అందరికీ 18,000 రూపాయలు. మీ ఇంట్లో ఎంత మంది ఉంటే, ఇప్పుడు మీ ఇంట్లో మీ అత్త ఉంది, మీ కోడళ్లకు, మీ ఆడపిల్లలకు కూడా 18 ఏళ్లు దాటితే వాళ్ళకు కూడా వస్తాయి. అందరికి ఎంత మంది ఉంటే అంత. నెలకు 1,500, సంవత్సరానికి 18,000. 18 ఏళ్లు దాటిన వాళ్ళకి అందరికి 5 ఏళ్లకు 90,000 రూపాయలు. తగినాయా? పెరిగినాయి తల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనంతపురం జిల్లాలో నూతనంగా V3 న్యూస్ బ్రాంచ్ ప్రారంభం. కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ ఎండీ కాచం సాయి. కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేసేందుకు ఏకతాటిపై ఉన్న సింగరేణి కార్మికులు. ప్రజా అంకిత యాత్రలో రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్. టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తాం. కార్యకర్తలతో బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. మా గ్రామాన్ని మండలంగా ప్రకటించండి, లేకుంటే ఎలక్షన్లను బహిష్కరిస్తాం. అధికారులకు నిర్మల్ జిల్లా పల్సి గ్రామస్తుల హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.